వెల్కమ్ టు క్యూ న్యూస్. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పల్పనూరు గ్రామంలో సిపిఎం నాయకులు అయితే ఈరోజు మంజీరా నదిని సందర్శించారు. అక్కడ చేపలు కాలుష్యంతో ఆ మంజీరా నదిలో చేపలు అయితే మృత్యువాత పడ్డాయి. అనేక రకమైన చేపలు, పెద్ద పెద్ద చేపలు, క్రిమి కీటకాలు ఏది కూడా జీవించే పరిస్థితిలో లేదు. కాలుష్యం వల్ల ఈ మొత్తం ఈ నీటి కాలుష్యం అయ్యి చేపలు అయితే చనిపోయాయి. దాంతో మత్స్యకారులు అయితే తీవ్రంగా నష్టపోవడం జరిగింది. దీనిపై సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రత్యక్షంగా ఆ నదిని, మంజీరా నది ఎక్కడైతే చేపలు మృత్యువాత పడ్డాయో అక్కడ ఆ స్థలానికి వెళ్ళి అక్కడ పరిశీలించారు. ఆ చేపలు మృతి చెందిన పరిస్థితిని చూస్తే మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే మత్స్యకారులకు తీవ్రంగా నష్టపోతారని ఆయన అన్నారు. గత వారంలోనే మనం ఈ మంజీరా నది కాలుష్యం అవుతుందని ఒక వార్త అయితే ఇచ్చాము. అట్లనే ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజు అయితే ఈరోజు మంజీరా నదిని విజిట్ చేశాడు. హత్నూర మండలం పల్పనూరు గ్రామం వద్ద ఉన్న మంజీరా నదిలో చేపలైతే మొత్తం ఆ కాలుష్యానికి పెద్ద పెద్ద చేపలైతే మరణించడం జరిగింది. దాంతో ఎంతో మత్స్యకారులకు ఎంతో తీవ్రంగా నష్టం జరిగింది. కానీ ఇంత జరుగుతున్న ఈ పొల్యూషన్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ దానికి సంబంధించిన ఏ అధికారి అయినా కానీ పట్టించుకోవడం లేదు. మంజీరా నది తాగునీటికి, వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడుతున్నది. మంజీరా నది అది ఒక జీవ నది. ఆ నది వల్ల హైదరాబాదు మొత్తం సగం వరకు హైదరాబాదు వాటర్ సప్లై అవుతుంది. ఆ మంజీరా నది నీళ్లు ఎంతో చక్కగా ఉంటాయి. కొబ్బరి నీళ్ళ తీపిని తలపించే విధంగా మంజీరా నీళ్ళు ఉంటాయి. మనం బయట కొన్న మినరల్ వాటర్సు కంటే కూడా మంజీరా నది చాలా తీయగా ఉంటాయని చెప్పవచ్చు. అట్లాంటి నీటిని, ప్రజల దాహార్తిని తీర్చే నీటిని ఈరోజైతే కాలుష్యంతో మొత్తం కలుషితం అవుతున్నాయి. దీని మీద గత వారమే మెట్టు శ్రీధర్ యాదవ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అట్లనే ఈరోజు మరో నేత సిపిఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా ఆయన నది వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆడ ఏం జరిగింది, అసలు చేపలు ఎట్లా చనిపోయాయి, కాలుష్యం వల్ల ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయి మత్స్యకారులకి, రైతులకి అని అడిగి తెలుసుకున్నారు. అయితే ఇది ఇలాగనే వదిలేస్తే వ్యవసాయదారులకి తాగునీటి కోసం ఉపయోగించే వాటర్ని మనం చాలా కోల్పోవాల్సి వస్తుంది. మనకు వ్యవసాయం కోసము అలాగే తాగునీటి సమస్య తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు, జిల్లా కలెక్టర్ అయినా దీంట్లో చొరవ తీసుకొని ఈ కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి పరిస్థితి, ఇక్కడ బొల్లారం నుంచి, లింగంపల్లి నుంచి, బొల్లారం అయితే మొత్తం పారిశ్రామిక వాడ వదిలే కాలుష్యం మొత్తం నేరుగా నక్కవాగులో కలిసి ఇక్కడ ఇస్మాల్కంపేట వద్ద కలుస్తుంది. అట్లనే చందనగర్ నుంచి, లింగంపల్లి, చందనగర్ ఈ ఏరియాల నుంచి వచ్చే మురికి నీరు కూడా వచ్చి మొత్తం నేరుగా మంజీరా నదిలో కలుస్తుంది. ఇవి ఈ కాలుష్యం కలవడం వల్ల మొత్తం చేపలు చనిపోవడం, తాగునీటికి కూడా ఇబ్బందిగా మారడం, అలాగే వ్యవసాయానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి ఈ నీరు. అంతేకాకుండా ఇక్కడితో ఆగకుండా ఇవి నేరుగా ఈ కలుషితం మంజీరా నదిలో కలవడం వల్ల, ఆ కలుషిత జలాలు మంజీరా నదిలో కలవడం వల్ల అవి నేరుగా ఏడుపాయల వనదుర్గమాత ముంగిట్లో నుంచి నేరుగా నిజాం సాగర్లో అయితే కలుస్తున్నాయి. నిజాం సాగర్లో కలవడంతో మొత్తం నిజాం సాగర్ కలుషితం అయిపోతుంది. అది నిజామాబాదు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వాళ్ళకి, అక్కడ కూడా తాగునీటికి ఉపయోగించే నీటి కొరత కూడా తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుతున్నారు. అట్లనే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజ్ అయితే తీవ్రంగా మండిపడుతున్నాడు. అధికారులు, పొల్యూషన్ బోర్డు అధికారులు,
వెంటనే కల్పించుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతుల తరఫు నుంచి ఉద్యమం చేస్తాం, మత్స్యకారుల తరఫు నుంచి కూడా ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. ఈ చేపలు చనిపోవడం వల్ల ఆ మత్స్యకారులకు ఎంతో నష్టం జరుగుతుందని ఆయన అయితే మండిపడుతున్నాడు. మంజీరా నదిలో పరిశ్రమల యొక్క కాలుష్యం వల్ల మొత్తం కూడా ఏట్లో మొత్తం కూడా చేపలు చచ్చిపోయినాయి. దీని మీద ఆధారపడి ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2-3 రోజులుగా అధికారుల దృష్టికి ఎవరి దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటిదాకా కలెక్టర్ కానీ జిల్లా అధికారులు ఎవరు కూడా ఇక్కడ దాకా వచ్చి చూడలేదు, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడం లేదు. మరి మంజీరా నది అనేది ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక జీవనాధారం. మొత్తం కూడా ఇక్కడ ఉన్న అనేక మంది లక్షలాది మంది ప్రజలకు మొత్తం కూడా సంగారెడ్డి జిల్లానే కాదు, మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు మొత్తం కూడా సాగునీటిని అందిస్తున్న ఈ యొక్క మంజీరా నదిని మొత్తం కూడా పూర్తిగా పరిశ్రమ యొక్క కాలుష్య వ్యర్థ జలాలు మొత్తం కూడా చేరి టన్నుల యొక్క చేపలు మొత్తం కూడా చనిపోతా ఉన్నాయి. అనేక రకాల జీవరాశులు చనిపోతా ఉన్నాయి. దీని మీద వెంటనే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఈ కాలుష్యానికి కారణమైన కంపెనీలు ఏవైతున్నాయో వాటిని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిశ్రమ యజమానులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తాగునీళ్లు లేకుండా చేస్తా ఉన్నారు. ఒకవైపున దీని మీద ఆధారపడి ఉన్న ఈ జీవనాధారంగా ఉన్న ఇక్కడ దీనిపైన అనేక మంది బోరు నీళ్లు పెట్టుకొని రైతులు పంటలు కూడా పండించుకుంటారు. మరి అట్లాంటిది పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఈ రోజు చేపలు కూడా కనీసం చేపలు చనిపోతున్నాయంటే మిగతా జీవరాశులు ఏది కూడా అదే ఖనిజ లవణాలు, మంచి పౌష్టికమైన మంచి నీళ్లు అని చెప్పేసి మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ నగరంలో మంచి నీళ్లకు చాలా ఫేమస్ ఉంది. అలాంటి నీటిని మొత్తం కూడా పూర్తిగా కలుషితం చేసి జలరాశులన్నిటిని కూడా నాశనం చేసే పద్ధతిలో పరిశ్రమల యొక్క యాజమాన్యాలు వాళ్ళ లాభాల కోసం ఈరోజు నిర్దాక్షిణ్యంగా వ్యర్థ జలాలు మొత్తం కూడా ఇందులో కలుపుతున్నాయి. దీని మీద వెంటనే విచారణ జరపాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు గత అనేక రోజులుగా ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో కూడా జిల్లా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం. కానీ పీసీబీ అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఈ యొక్క వాగు ఈ ఏట్లోకి వచ్చి పరిశీలన చేసి ఈ యొక్క నీటి శాంపుల్స్ తీసుకొని పరిశీలన చేసిన దాఖలాలు ఏవి కూడా లేవు. పరిశ్రమ యాజమాన్యాలు ఇచ్చే ఈ అవినీతి ఏవైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి కక్కుర్తి పడుతూనే అక్కడే ఉంటున్నారు, ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. కాబట్టి దీన్ని ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీసీబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది సహజ వనరులు, ఈ మంజీరా నీళ్ళు ఏవైతే ఉంటాయో సహజ వనరులు, వీటన్నిటిని కాపాడడం కోసం రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఈరోజు కాలుష్య నియంత్రణకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ 4 డిపార్ట్మెంట్లను జిల్లా కలెక్టర్ గారు తక్షణమే పంపించి దీని మీద విచారణ చేసి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీని మీద జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారులకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలి. ఇప్పుడు ఈ టన్నుల కొద్ది చేపలు మొత్తం కూడా ఇప్పుడు దాదాపు నెల రోజులు కానీ నెల 15 రోజులు కానీ పట్టుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళ జీవనోపాధి ఏమీ కూడా ఉండదు. కాబట్టి వెంటనే దీన్ని శుద్ధి చేయాలి, ఈ నీళ్ళను మొత్తం కూడా శుద్ధి చేయాలి. ఈ చనిపోయిన చేపలు ఏవైతున్నాయి ఇక్కడ నుంచి మొత్తం కూడా తీసేయడం కోసం తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి, ఈ కుటుంబాల్ని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య జోక్యం చేసుకోవాలి, జిల్లా మంత్రులు జోక్యం చేసుకోవాలి. కాబట్టి తక్షణమే ఆ విధంగా జోక్యం చేసుకోకపోతే మాత్రం దీని మీద పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న రైతుల్ని, ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospitals, Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors.
From routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.